నమస్తే. ఎట్టకేలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇక ప్రెస్ మీట్లో చాలా అంశాలు కూడా మాట్లాడారు. అయితే మీ అయ్య జాగిరా తెలంగాణ అంటూ కూడా ఆయన ప్రారంభించిన ప్రెస్ మీట్ చాలా అంశాలు మాట్లాడుతూ అన్నప్పుడు కూడా ఆ పదం పైన అలాగే ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలపైన కొన్ని అభ్యంతరాలు కొంత చర్చ కూడా నడుస్తుంది. మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఇందిరా శోభన్ గారు ఉన్నారు. తెలంగాణ మీ అయ్య జాగిరా అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ఏం చెప్తారు? ముమ్మాటికి ఇది తెలంగాణ బిడ్డల అయ్యల జాగిరే, తాతల జాగిరే, ముత్తాతల జాగిరే. నువ్వెవడరా బాయ్? నీకేం సంబంధం తెలంగాణకి? నువ్వు అయ్యోడివా, నా అవ్వోడివా, నా అబ్బోడివా? నువ్వెవడు అసలు ఇంతకి? నీ భాగస్వామ్యం ఏంది ఇక్కడ? తెలంగాణ ఏర్పడినాడు 11 రాత్రులు నిద్రపోలేదు, తిండిహారాలు లేవని మాట్లాడి అక్కసు వెళ్ళగకిన సన్యాసివి నువ్వు ఈ రాష్ట్రంలో వచ్చి నేను రాజకీయం చేస్తా అంటే మేమంతే మన సన్యాసులం అనుకున్నావా? సన్యాసులకు కేర్ ఆఫ్ అడ్రస్ నీ పార్టీ, నీ ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి ఎన్డీఏ, నేను కాదు. అది గుర్తుపెట్టుకొని ఈ తెలంగాణ పౌరుషగడ్డ, తెలంగాణ ప్రతి రక్తము కూడా తెలంగాణ అనే జై తెలంగాణ నినాదించింది తప్ప, ప్రాణాలు అర్పిస్తూ కూడా జై తెలంగాణ అన్నాం తప్ప జై ఆంధ్ర అనలేదు, నై ఆంధ్ర అని చెప్పేసి మాట్లాడినాం. ఇది కష్టార్జితంతో ఏర్పడ్డటువంటి అమరుల త్యాగాలతో ఏర్పడినటువంటి నా తెలంగాణలో తెలంగాణ పట్ల అక్కసు వెళ్ళగక్కేటువంటి ఎవరిని కూడా యాక్సెప్ట్ చేయము, ఎవరిని కూడా రానియము. అది గుర్తుపెట్టుకొని రాజకీయాలకు అతీతంగా 2 రాష్ట్రాలు ఏర్పడ్డ తర్వాత ఒక హుందాతనమైనటువంటి పాలిటిక్స్ చేయాల్సింది పోయి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తూ మీరు నిన్న కావాలని అడగడం ఏంటి? అంటే మీ లోపల ఉన్నటువంటి ఆ యొక్క ఏదైతే అంటే రాయలసీమలో ఆంధ్రాలో ఏ రకమైనటువంటి వీధి రౌడీలాగా కొట్లాడుకుంటారో ఆ రకమైనటువంటి ధోరణి తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారా? తెలంగాణ సాకారమైన దినం రోజు తెలంగాణ ప్రజలంతా ఆర్భాటంగా ఉత్సవమైనటువంటి ఒక పర్వదినాన్ని కొనసాగిస్తున్న సందర్భంలో నవనిర్మాణ తెలంగాణ అని చెప్పేసి నాకు పర్మిషన్ ఏమని కావాలని అంటే ఇక్కడ వచ్చి మీ యొక్క వికృత చేష్టలు, మీ యొక్క ఆధిపత్యాన్ని కొనసాగించే విధంగా మళ్ళీ మీ ఆంధ్ర అహంకారాన్ని పురిగొల్పడం కోసము మాకు ఇక్కడ పర్మిషన్ కావాలంటే మీకు ఎందుకు ఇవ్వాలి పర్మిషన్ అని అడుగుతున్నాము. తెలంగాణ పట్ల నీకు సానుకూలత ఉంటే డెఫినెట్గా తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీల లెక్క నీ పార్టీ కూడా పనిచేస్తుంది అనుకుంటాం. కానీ నా పట్ల అక్కసు వెళ్ళగక్కినాం. నీ సో ఏమైంది? పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీ సూర్యతేజ నా రాష్ట్రం పట్ల తెలంగాణ విభజనని పాకిస్తాన్ ఉగ్రదేశంతో కంపారిజన్ చేసినప్పుడు ఆ రోజు ఎందుకు మాట్లాడలే? నువ్వు రాజకీయం చేయాలనుకున్నావు కూడా, మరి ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు? నువ్వు ఎన్డీఏతో భాగస్వామ్యం ఉన్నప్పుడు మరి నీ మోదీతో ఎందుకు క్షమాపణ చెప్పించలేదు? ఆయన కూడా తలుపులు మూసి ఈ యొక్క విభజనని అది వ్యతిరేకించినాడు, ఎందుకు మాట్లాడలేదు మరి మీరు? అంతెందుకండి, జస్ట్ 6 months బ్యాక్ మీరు ఏం చెప్పినారు? తెలంగాణలో కళ్ళు దిష్టి తగిలి నా కోనసీమ కొబ్బరికాయలు ఎండిపోయినాయని చెప్పినావు. అంటే మరి మా అంత దిష్టి కల్లా అంటే నీకు నీ యొక్క అక్కసు ఎంత ఉందో, ఆ సందర్భం వచ్చిన ప్రతిసారి నీ అక్కసును వెళ్ళగాక్కున్నావు. కాబట్టి డెఫినెట్గా నీకు ఈ రాష్ట్రంలో నీ భాగస్వామ్యం ఏంటి అని అడుగుతున్నాము. నువ్వు క్షమాపణ చెప్పు ఫస్ట్ అని అడుగుతున్నాము. అది వదిలేసి మాట్లాడినటువంటి పొన్నమని పైన ఎదురుదాడి చేస్తున్నారు. ఇవాళ పొన్నమని ఇంటిపైన దాడి చేస్తున్నారు నీ కార్యకర్తలు. ఇదా నువ్వు నేర్పిన సంస్కారం అంటున్నాను. తల్లి పాలు దాగి తల్లి రొమ్ము గుద్దినట్టుగా ఇవాళ ఈ రాష్ట్రంలో మీ ఆర్థిక స్తోమత పెరగడానికి కారణం తెలంగాణ రాష్ట్ర ప్రజల కష్టార్జితం అని గుర్తుపెట్టుకోండి. నీ సినిమాలు ఇక్కడి నుంచి, నీ మొత్తం జీవితం అంతా ఇక్కడి నుంచి, మీ గృహాలు ఇక్కడిని, ప్రతిదీ అంతా తెలంగాణలోనే, హైదరాబాద్లోనే. కానీ మరి తెలంగాణ రాష్ట్రం పట్ల ఎందుకు మీరు అక్కసు వెళ్ళగక్కుతున్నారు? అది మీద మేము మాట్లాడుతుంది, అది మేము ప్రశ్నిస్తున్నాం. మీరు మంచిగా ఉండి అన్నదమ్ముల్లాగా ఉండి మీరు ఏదైనా చేసుకోండి, బిజినెస్లు చేసుకోండి, రండి పోండి, బంధుత్వాలు పెంచుకోండి, అవన్నీ చేయండి. కానీ మీ ఆధిపత్యాన్ని మా మీద అక్కసు గక్కుతూ మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ మీరు మళ్ళీ వచ్చిన రాజకీయాలు పురిగొల్పుతాం, మేము ఏదో చేస్తాము అని అంటే నీ యొక్క నవనిర్మాణం మాకు అవసరం లేదని అడుగుతున్నాం. ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారి పాలన బ్రహ్మాండమైన పాలన కొనసాగుతున్నది. నువ్వు ఇంకా నవనిర్మాణం ఇంకా గొప్పగా ఉండాలి అని అనుకుంటే నువ్వు ఎన్డీఏలో భాగస్వామ్యం ఉన్నావు కదా. మరి ఎన్డీఏలో భాగస్వామ్యం ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో విభజన హామీలు ఎందుకు నెలకొల్పుతలేడు? మాట్లాడు మోడీతోటి. ఎందుకు నాకు రావాల్సినటువంటి నిధుల పట్ల నిర్లక్ష్యం చేస్తున్నాడు? అడుగు మోడీతోటి. ఈ రాష్ట్రానికి రావాల్సి ఏపీలో ఎట్లయితే నిధులు ఇస్తున్నాడో అదే విధంగా దానికి సమానంగా తెలంగాణకు కూడా నిధులు ఇవ్వమని చెప్పి మాట్లాడండి మోదీ గారితో. ఆశ ఎందుకు లేదు? ఆశ ఎందుకు లేదు? చదువురాని సన్యాసి, జ్ఞానం లేని విజ్ఞానం లెక్క మాట్లాడుతున్నావు. ఓసారి చెగరవేరు అంటావు, ఓసారి గద్దర్ అంటావు, ఒకసారి ఇంకేమో చెప్తావు, ఒకసారి లెఫ్టిస్ట్ అంటావు. అసలు నీకు ఏ ఐడియాలజీలో ఉన్నావో నీకే అర్థమవుతలేదు. మొన్నటిదాకా ఏం మాట్లాడినావు? ఎరుపు కాస్త ఏం చేయమైంది? అలా కాషాయం మారింది. కాషాయం మారంగానే పూర్తిగా నువ్వు దాంట్లో పరకాయ ప్రవేశం చేసి మోడీ సుపుత్రుడు లెక్క మాట్లాడుతున్నావు. కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నాం. తెలంగాణ అంటే నాకు ప్రాణం, తెలంగాణ అనేది నా గుండెల్లో ఉంది. కానీ నేను ఎక్కడ కూడా తెలంగాణకు వ్యతిరేకిని కాదు. తెలంగాణ ఏర్పాటు పట్ల నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ విభజన తీరు అంటే ఉమ్మడి రాష్ట్ర విభజన తీరే నన్ను బాధించింది, ఇబ్బంది పెట్టింది అనే
వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ నాయకత్వంలో ఉన్నటువంటి నాయకులంతా కూడా తెలంగాణ ఏర్పడడాన్ని మీరు సహకరించుంటే నిజంగా ఆ రకమైనటువంటి విధానం ఉండేది కాదు. మీరు సహకరించకుండా పెప్పర్ స్ప్రేలు పార్లమెంటు సాక్షిగా చేసినప్పుడు, దాడికి దిగినప్పుడు, స్పీకర్ పైన దాడికి దిగినప్పుడు డెఫినెట్గా తప్పదు కదా. 2 రాష్ట్రాలు విడిపోవాలన్నప్పుడు ఇద్దరూ కూడా మా రాష్ట్రాన్ని దోచుకొని విధ్వంసం చేస్తున్నారు. మా సంస్కృతిని, మా యొక్క కల్చర్ని, మా యొక్క భాషని, మా యొక్క యాసని మీరు వ్యతిరేకించినటువంటి వ్యక్తులు కాబట్టి మాకు కావాలని కోరుకున్నాం. దాంట్లో నా బిడ్డల ప్రాణాలు అర్పించారు. నా ప్రాణ త్యాగాల కన్నా ఎక్కువనా నీదని అడుగుతున్నాను నేను. నీ అన్న ఈడ పార్టీ పెట్టినాడు, నువ్వు పాదయాత్ర చేసినాడు, ఏం మాట్లాడినావు? సో నీవు ఆ రోజు నీవు ఇచ్చినటువంటి లైన్ ఏంటని అడుగుతున్నాను నేను. సో అందుకే అంటున్నా, మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి రుణపడి ఉన్నారు. మీ యొక్క పూర్తిగా ఆర్థిక స్వలాభాలన్నీ కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచే మీ మొదలైనాయి. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలకి మీరు ఎప్పుడు కృతజ్ఞత ఉండాల్సిన అవసరం ఉంది. అది వదిలేసి రాజకీయ అక్కస్తో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఏమనాలి మిమ్మల్ని అని అడుగుతున్నాం నేను. నిన్న ఆయన మాట్లాడుతున్నారు, నాకు ఏపీలో దిక్కులేదు సీమే, మరి తెలంగాణలో ఏం బిక్తావని అడుగుతున్నాం మేము. తెలంగాణలో ఏం రాజకీయం చేస్తావు అంటే దీని వెనక ఉండి నడిపిస్తున్నటువంటి శక్తులను అడుగుతున్నాను. తెలంగాణ రాష్ట్రంలో తన వాడైన తెలంగాణకి వ్యతిరేకంగా పనిచేస్తే వానిని తెలంగాణ పొలిమేరలో పాతి పెట్టమని కాళోజీ చెప్పినాడు. అవే ఇవాళ తెలంగాణ బిడ్డ, ప్రతి బిడ్డ కూడా అవే దాన్ని ఫాలో అవుతున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉండి నాయకత్వం వహించాలనుకున్నటువంటి వాళ్ళు కూడా నీ ఆత్మగౌరవం పైన దెబ్బ కొట్టినప్పుడు పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా తెలంగాణ బిడ్డలంతా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ నేను ఇందాక ఒక లైన్ చూశాను, కవిత గారికి ఆమె వాళ్ళ సోషల్ మీడియా పవన్ సంబంధించిన చూశాను. ఆమె మెడలో లిక్కర్ అవి వేసి లిక్కర్ రాణి క్వీన్ లాగా వాళ్ళు వేసినటువంటి ఇదా నీ కల్చర్? ఆడబిడ్డలను అవమానించేటువంటి కల్చర్ ఇదేనా మీద అని అడుగుతున్నాను నేను. ఎవరైనా అయ్యుండొచ్చు. కాంగ్రెస్ పార్టీ కూడా ట్రోల్ చేసిన గతంలో. సో అది ఎప్పుడు అమ్మ పైన ఆరోపణలు ఉన్న సందర్భంలో, అమ్మ పైన ఒకసారి కేసు కొట్టివేయబడిందని వచ్చిన తర్వాత ఎవరైనా చేశారా పని? ఎవరైనా మాట్లాడినారా? సో ఆడబిడ్డలని గౌరవించుకునే కల్చర్ నా భారత సంస్కృతి. సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు, భారత సంస్కృతి గురించి మాట్లాడుతున్నారు, భరతమాత గురించి మాట్లాడుతున్నారు. ఇదేనా మీ కల్చర్? కాబట్టి ఆ తెలంగాణ ఆడబిడ్డగా ఇంకొక ఆడబిడ్డను అవమానించినట్టు నీవెవరు నా గురించి మాట్లాడడానికని అడుగుతున్నాం. కాబట్టి ఇది సరి అయినది కాదు. సరి అయిన ధోరణిలో పాలన కొనసాగించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఈ నిజంగానే మీకు తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ ఉంటే కేంద్రం పైన ఉన్నటువంటి మోదీ గారితోనే మాట్లాడి రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కుల పట్ల, వాటాల పట్ల మాట్లాడి ఈ డెవలప్మెంట్తో మీరు భాగస్వామ్యం కండి. అంతేగాని ఈడొచ్చి పెత్తనం చేస్తాం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తాం, వాడెవడు వీడెవడు, నేను నా ఇంటి ముందే కూర్చేసుకొని కూర్చున్నా, రమ్మను దాడి చేయమను అని అంటే ఊరుకోం బిడ్డ. తస్మాత్ జాగ్రత్త. నీ పైన ఆరోపణలు వచ్చినాయి, కబ్జా ఆరోపణలు. నిన్నేదో చెప్పిన ఒక కబ్జా ఆరోపణలు వచ్చినప్పుడు అది నిజం కాకపోతే నీ దగ్గర ఉన్న పత్రం తీసుకొచ్చి ఎందుకు చూపించలేవు? నిన్నను ఎందుకు మాట్లాడలేవు? గద్దర్ గారు నిన్ను వచ్చి అడుక్కున్నారా కారు ఇవ్వమని? ఇదియా చనిపోయినటువంటి వ్యక్తి పట్ల చాలా అంశాలు కూడా మాట్లాడారు. గద్దరు స్నేహం గురించి మా ఇద్దరి మధ్య ఉన్నది చాలా మంది ఇప్పుడున్న ప్రశ్నించే వాళ్ళకి ఏం తెలుసు, ఆయన నా దగ్గరకు వచ్చి కూడా అడిగిండు, బండి కూడా కొనిచ్చినాను, మా మధ్య ఉన్న బంధం వేరు, ఆయనను ఎవరు పట్టించుకున్నారు, హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా ఎవరు పట్టించుకోలేదని చాలా సుదీర్ఘంగా మాట్లాడారు. ఏం చెప్పారు? తప్పు అది. ఇప్పుడు మీకు ఇద్దరి మధ్యలో ఉన్నట్టు ఒక ఐడియాలజీ భావజాలంలో మీరు మోదీ దోస్తాన్ చేయక ముందుకు నీ ఐడియాలజీ లెఫ్టిస్ట్లో ఉన్నది కాబట్టి అప్పుడు ఏమైనా మాట్లాడితే మీరు మాట్లాడవచ్చు. ఇచ్చినా పెట్టినా అనేవాడు పెట్టినవాడు ఈ చేత పెట్టింది ఈ చేతికి తెలియదు, అది సంస్కారం. నీదేంటి? నువ్వు సాక్ష్యం ఏమున్నది నీ దగ్గర? పెద్ద మనిషి లేడు కాబట్టి వాళ్ళు నువ్వేం మాట్లాడినా నడిచిపోతుంది. చనిపోయినటువంటి వ్యక్తి ఇది ఆఫ్ ద రికార్డ్ కూడా మనం మాట్లాడకూడదు. అలాంటి అంశాలు నువ్వు మాట్లాడితే నీ సంస్కారం ఏందో అర్థమవుతుంది, నీ నీతి ఏందో అర్థమవుతుంది, నీ జాతి ఏందో అర్థమవుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ నీ నోరు అదుపులో పెట్టుకుంటే బాగుపడతావు. ఆ స్క్రిప్ట్ ఎవడైనా నాయకుడు అనేటోడు ప్రజల పట్ల అవగాహన ప్రేమ ఉంటే ధారాళంగా ఏ స్క్రిప్ట్ లేకుండానే మాట్లాడతారు. మేము మాట్లాడతలేమా? ఇన్ని సంవత్సరాలు నువ్వు మాట్లాడుతూ చెప్తున్నానికి స్క్రిప్ట్ చూసుకుంటూ చదువుతాడు ఆయన. ఆ రాసినోడు చక్కగా రాసి రాంద్రబాయ్ అడ్డం దిడ్డమైనటువంటి వర్డ్స్ రాసి చదవడానికి చక్కగా రాక ఏంది అది? ఎవరిని అవమానిస్తున్నారు మీరు? అది దట్టు మన నా గడ్డలో ఉండి ఈడ ప్రెస్ మీట్ పెట్టి నన్ను హెచ్చరించే విధంగా మాట్లాడితే ఊరుకుంటామా? చింతభర్త అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడానికి ఏ బిడ్డ కూడా యాక్సెప్ట్ చేయదు. మీరు ఇలానే పదే పదే పిచ్చి వేషాలు వేస్తే మీ నాలుకలు కంట్రోల్లో పెట్టుకొని ఉండమని తెలియజేస్తుంది. జనసేన సభకు అనుమతి నిరాకరించిన దానివల్ల ఇంత రప్చర్ జరిగింది. కాంగ్రెస్ పార్టీ అదేదో ప్రభుత్వం అయితే మాత్రం పోలీసులు అనుమతిస్తే సజావుగా సాగిపోయేది కదా, ఎందుకు కాంగ్రెస్ పార్టీ సర్కార్ ఇదంతా చేసింది, దీని వెనుక ఈజీగా అయిపోయేదని పెద్ద విషయం చేసింది అనేది ఒక చర్చ. తప్పు అది. అంటే ఎవడంటే వాడు ఎవడి యొక్క మన యొక్క అక్కసు తెలంగాణ పట్ల వెళ్ళగక్కొని వచ్చి దట్టు తెలంగాణ పర్వదినం నాడు నాకు పర్మిషన్ కావాలని అడిగితే నా ఉన్నటువంటి పోలీసులు లా అండ్ ఆర్డర్ వాళ్ళ పరిస్థితి అన్ని దగ్గరలో పర్యవేక్షణ చేసుకున్నటువంటి పని. అలాంటి సందర్భంలో నువ్వు మీటింగ్ కావాలని అడిగినప్పుడు లా అండ్ ఆర్డర్ పరిధిలో వాళ్ళకు ఉన్నటువంటి వస్తువులను బట్టి మీకు పర్మిషన్ చేస్తారు. దానికి ఎందుకు రాజకీయ రాద్ధాంతం చేస్తున్నారు మీరు?
దాని అవసరం ఉండిందని అడుగుతున్నాను నేను. ఇవాళ పర్మిషన్ దొరకకపోతే ఇంకా 4 రోజులకు పర్మిషన్ దొరుకుతుంది. అది కూడా జరగకపోతే కోర్టు ఉంది కదా, వెళ్ళి కోర్టుకి వెళ్ళి తెచ్చుకో, నీకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఉన్నది కదా, బాగా మాట్లాడతావు కదా భాషను మరి వీటి పట్ల. కాబట్టి దీంట్లో ఎందుకు కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేస్తున్నావు? రాజశేఖర రెడ్డి గారి గురించి కూడా మాట్లాడినారు. అసలు రాజశేఖర రెడ్డి పేరు ఉచ్చరించే నైతిక హక్కు నీకున్నదా? నువ్వు చేసిందేంటి? కొండగట్టకి డబ్బులు ఇచ్చిన 30 కోట్లు టీటీడీ నుంచి అన్నావు. మీ అయ్య సొత్తాది? మీ అయ్య జాగిరా? టీటీడీ అనేది దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళ అన్ని గుళ్ళకు గోపురాలకు అభివృద్ధి డెవలప్మెంట్ కోసం వచ్చేటువంటి నిధి. దాన్ని కూడా రాజకీయ కోసం నిన్న మాట్లాడినామంటే ఎంత సిగ్గుమల్ల రాజకీయం చేస్తున్నావో అర్థమవుతుంది ప్రజలకి. ఇదాన్ని యొక్క సంస్కారం అని అడుగుతున్నాను నేను. సో రాజకీయాల అంటే మీరు సినిమాలు అన్నీ చేసుకున్న అభిమానిస్తారు ప్రజలు, కానీ రాజకీయ కోణంలో పెత్తనందారిగా వచ్చేసి ఇక్కడ మేము చెలాయిస్తాము అని మాత్రం ఊరుకోం. అందుకనే మళ్ళీ చెప్తున్నాం పవన్ కళ్యాణ్కి, నీ యొక్క వేషాలు ఏమన్నా ఉంటే నీ ఆంధ్రప్రదేశ్లో వేసుకో, నీ కోతికి ఏమంటారు వాటిని, కోతి జంపులు ఏమైనా చేసేట్టు ఉంటే నీ ఏపీలో చేసుకో. ఈడ చేస్తే ఊరుకోం. ఇది అసలు సిసలైన తెలంగాణ గడ్డ, ఇది పోరాటాల అడ్డ, అది గుర్తుపెట్టుకో. నీ యొక్క అడ్డ దీన్ని అడ్డగా మార్చాలనుకుంటే నేను అడ్డంగా ఇడికి రానియకుండా వ్యతిరేకిస్తాను. లాస్ట్ ప్రశ్న, బెదిరిస్తే మాత్రం నేను భయపడను, ఇంకా నేను ఎక్కువ కూడా ధైర్యంగా ప్రాణాలకు కూడా తెగించి నేను కోట్లాడతాను. ఇప్పటివరకు డిసైడ్ కాలేదు, కానీ ఇకపై అనుకుంటాను తెలంగాణలో ఇక నేను తిరుగుతా, ఇక్కడ పోరాటం చేస్తా, తప్పకుండా పార్టీ ఇక్కడ పోటీ చేస్తుంది, బలంగా నిలబడతాను కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. నేను అది చెప్తున్నా, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఎవరైనా ఎక్కడైనా రాజకీయాలు చేసుకోవచ్చు. కానీ 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఒక సెన్సిటివ్గా ఉన్నటువంటి అంశాన్ని నీకు సందర్భం వచ్చినప్పుడల్లా నా పట్ల అక్కసు వెళ్ళగక్కుతూ ఉన్నప్పుడు నా రాష్ట్రాన్ని గురించి నువ్వు వచ్చి రాజకీయంగా నేను ఈడ చేస్తానంటే నేను ఎందుకు యాక్సెప్ట్ చేయాలని నేను అడుగుతున్నాను. నేను నా ప్రాంతం వాడివి కాదు, ఈడ ఉట్టలేవు, ఈడ వెరగలేవు, ఈడ నీకు సంబంధమే లేదు. ఈడొచ్చి సెటిల్ అయినారు, సినీపూర్లో ఈడొచ్చి సెటిల్ అయినారు, పని చేసుకున్నారు, బాగుపడ్డారు, ఓకే గుడ్, కాదనట్లేము దానిని. ఈ దేశంలో ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు వివిధ దేశాలలో సెటిల్ అయినారు, నేను కాదనట్లేదు. అక్కడ కూడా వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు, కానీ అక్కడ ప్రాంతానికి వాళ్ళు కట్టుబడి ఉన్నారు. అక్కడ ప్రాంతంలో విషయాలు చిమ్మట్లే, ఇలాంటి స్టేట్మెంట్లు వాళ్ళు చేయట్లే. కానీ మీరు ఇక్కడ ఈ ప్రాంతం పట్ల విషయాన్ని చిమ్ముతూ ఈడ వచ్చి నేను రాజకీయ పబ్బం గడుపుతాను, నేను రాజకీయ జీవితం చేస్తాను అది అని అంటే దాని గురించి మాట్లాడుతున్నాం మేము. నువ్వెవరికి నీ ఏం హక్కున్నది నీకని అడుగుతున్నాము. కాబట్టి నువ్వు వచ్చే ముందు ఆలోచించుకో, నువ్వు చేసిన తప్పులకు క్షమాపణ చెప్పమని అడుగుతున్నాం, ఆత్మ పరిశీలన చేసుకొని అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు కూడా ఈ రాష్ట్రం నుంచి దుకాణం అంతా చదువుకొని ఏపీకి పోయినాడు. ఏపీకి పోయిన తర్వాత సందర్భం వచ్చినప్పుడు ఆయన స్టేట్మెంట్లు మీరు గమనించండి, చాలా జాగ్రత్తగా ఉంటాయి ఆయన స్టేట్మెంట్లు. ఎందుకంటే ఏదో ఒక రోజు నేను మళ్ళీ ఈడొచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు నేనేం చెప్పాలి ప్రజలకు సమాధానం అన్న దాంట్లో చంద్రబాబు నాయుడు గారి వాక్యాలు ఉంటాయి. మరి ఆయన దోస్తాను చేస్తున్నాం కదా, అర్థమవుతలేదా నీకు ఆ మాత్రం? అందుకనే సోయిలేని సన్యాసి లెక్క మాటలు బంద్ చేసి ప్రాక్టికల్గా గ్రౌండ్ రియాలిటీలో బతకమని పవన్ కళ్యాణ్కి సజెషన్ చేస్తున్నా. సనాతన ధర్మము చాలా మాట్లాడతారు కదా, ఆ సనాతన ధర్మం ఏం చెప్తున్నది? రాముడు సనాతన ధర్మం నెలకొల్పినాడు మాట్లాడతాగా, మరి రాముడికి ఒకతే భార్య ఉన్నది, మరి మనకెంతమంది ఉన్నారో ఆలోచించుకోమని. ఒక ప్రశ్న మర్చిపోయాను, ఆయన ప్రాంతీయవాదం గురించి చాలాసేపు మాట్లాడారు. ప్రాంతీయవాదం అనేది ఒక స్థాయి దాటితే మాత్రం అది ఉగ్రవాదంతో సమానం, అది దేశ సమగ్రతకే భంగం కలిగే అవకాశం ఉంటుంది. ఇలా ఎవరికి వాళ్ళే, ఎవరి ప్రాంతం వాళ్ళదంటే మాత్రం దేశం విచ్ఛిన్నమవుతుందని కూడా పదే చెప్పాడు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఎరుపు కాస్త కాషాయం వైపుకి మారింది కాబట్టి జాతీయవాదము, భరతమాత, గోమాత మాట్లాడుతున్నారు. నేనేమంటున్నా, మతాలు విద్వేషాలు రెచ్చగొట్టే రాజకీయాలలో భాగస్వామ్యం అయిపోయినాడు ఇవాళ. కాబట్టి ఈ రాష్ట్రంలో ఆయన భాగస్వామ్యం కోసము, మత విద్వేషాలు రెచ్చగొట్టడం కోసము రాజకీయాల్లోకి అడుగుపెట్టినాడు తెలంగాణలో కనబడుతుంది. కాబట్టి ఈ రాష్ట్రం అనేది కాంగ్రెస్ పార్టీ తరపున ఉండొచ్చు, తెలంగాణ వాదులు ఉండొచ్చు, మేధావులు ఉండొచ్చు, ఎవరైనా పవన్ కళ్యాణ్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అని అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశం. మూడో విషయం ఏంది అని అంటే, మీ 100% కాంగ్రెస్ పార్టీ జాతీయవాదమే కానీ ప్రాంతీయవాదంతో కూడినటువంటి జాతీయవాదం ఉంటుంది ఇక్కడ. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క భావాలను, వాళ్ళ యొక్క పోరాట పటిమను, వాళ్ళ యొక్క త్యాగాలను అర్థం చేసుకుంది కాబట్టి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. అది ప్రాంతీయత్వానికి సంబంధించినటువంటి అంశం. బట్ ఏర్పడ్డ తర్వాత ఎవరి పాలన వాళ్ళది, ఎవరి రాజకీయాలు వాళ్ళవి. మరి ఇవాళ ఇక్కడ నీకు ప్రాంతీయత్వం అంటే మరి నువ్వేం మాట్లాడుతున్నావు? ఏ లెఫ్టిస్ట్ గురించి నువ్వు మాట్లాడినావో ఆ లెఫ్టిస్ట్ కనీసం ప్రజల కోసము నిలబడి జెండా పట్టుకొని అధికారంకి వచ్చిన తర్వాత విషయం, కనీసం ప్రజల పట్ల నిలబడి మాట్లాడతాడు. మరి నువ్వేం చేస్తున్నావు? మతాలను, విద్వేషాలు రెచ్చగొట్టి మాట్లాడుతున్నావు. ఏపీలో ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఢిల్లీ పోతే ఏం మాట్లాడుతున్నావు? గల్లీకి వస్తే ఏం మాట్లాడుతున్నావు? రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడుతున్నారు, సోనియా గాంధీ గురించి మాట్లాడుతున్నారు, ప్రియాంక గాంధీ గురించి మాట్లాడుతున్నారు. మాట్లాడినది కాక మీకు ఉన్నదని అడగండి, ఆలోచించుకోండి మీరు. నా పార్టీ 120 సంవత్సరాల పార్టీ. ప్రతి ఊరిలో ఎక్కడికి వెళ్ళినా జెండా మోసేటువంటి కార్యకర్త నాకున్నాడు. కాబట్టి ఈ దేశంలో నా నాయకుడు ఎక్కడైనా పోటీ చేయగలుగుతాడు. మరి నీకేమున్నది? గల్లీలోనే లేవు, నీ దగ్గరనే ఒకసారి ఏపీలో పోటీ చేస్తే నీకు డిపాజిట్లు కూడా గల్లంత అయినాయి.
ఏదో పొత్తులో చేరితే గెలిచినావు, డిప్యూటీ సీఎం అయినావు, కాపాడుకోద్దానని అది వదిలేసి ఈడేమో వీక్తా నేను రేపు వచ్చి పోటీ చేస్తా అని అంటే ప్రజలు ఆశీర్వదిస్తే ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చు, కానీ ఆ ప్రజల్లోనే ఉండాలి కదా. నా పైన విషం జిమ్ముతూ నిన్ను కౌగలించుకుంటానంటే నీ ధృతరాష్ట్ర కౌగిలి నాకు వద్దని చెప్తున్నా. నేను చెప్పేది అది అర్థం కాకుండా పదే పదే మాట్లాడేటువంటి సన్యాసులకి ఇవాళ ఈ సందర్భం ఇంకోటి కేటీఆర్ గారు నేను చాలా స్టేట్మెంట్ రాహుల్ గాంధీ గారిని పట్టుకుని సన్యాసి అని మాట్లాడినారు. సన్యాసి ఎవరు ఈ రాష్ట్రంలో సన్యాసి అంటే అతిపెద్ద సన్యాసివి నీవే. ఇవాళ అయ్య పార్టీ నడుపుతుంటే నువ్వు నీ చెల్లె వచ్చి ఈ రాష్ట్రంలో చేరి సన్యాసత్వాన్ని చేస్తూ సొంత ఆడబిడ్డని ఇంట్లో నుంచి బయటకు పంపినటువంటి సన్యాసివి నువ్వు. ఈ రాష్ట్రంలో గవర్నర్ గారిని అవమానిస్తున్న నీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేని సస్పెండ్ చేయని సన్యాసివి నువ్వు. ఇవాళ ఒక డ్రగ్ విషయంలో డ్రగ్కు సంబంధించినటువంటి వాడు నడిపితే వాడిని ఇప్పటివరకు నీ పార్టీని సస్పెండ్ చేయలే. ఏమంటారు ప్రజల ప్రాణాలు పోయే విధంగా మాట్లాడే షోకాజ్ నోటీస్ ఎన్ని రోజులు ఉంటాయి? షోకాజ్ నోటీస్ ఎన్ని రోజులు ఉంటుంది? నెలలు ఉంటుందా? సంవత్సరం ఉంటుందా? షోకాజ్ నోటీస్ వితిన్ 15 days 1 month ఉంటుంది. దానికి రిప్లై చేసిన తర్వాత సస్పెండ్ చేస్తారో ఏం చేస్తారో చెప్తారు. సో ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా రైల్వే ట్రాకులు కట్ చేయండి, వాళ్ళ ప్రాణాలు తీయండి, సింగరేణి భవనాన్ని కూల్చండి, తగలబెట్టండి అని చెప్పి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే వాళ్ళకి ఇప్పటివరకు వాళ్ళకి మద్దతు తెలుపుతూ వాళ్ళని నీ పార్టీని సస్పెండ్ చేయకుండా సన్యాసి పని చేస్తుంది నువ్వు. రాహుల్ గాంధీ గారిని కానీ ఆయన కాలి గోటు కూడా సరిపోవు. పదవి అధికారం వచ్చి ప్రధానమంత్రి వచ్చే అవకాశం ఉంటే కూడా పదవి తీసుకోలే. నీవు అయ్య చాటున వచ్చి రాజకీయాలు చేసి అయ్య తరపున నిలబడి ఇవాళ ముఖ్యమంత్రి కావాల దొడ్డి చాటున దొంగ చాటున ఆలోచిస్తున్నావు. అది నీ యొక్క నాయకత్వం. కాబట్టి కేటీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకో, మాట్లాడే ముందు 1-4 సార్లు ఆలోచించుకొని ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్తున్నాను. ఇది మొత్తంగా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం తెలంగాణ పైన తన అక్కస అనేది తన మాటల్లో కనిపిస్తోంది. ప్రధానంగా తెలంగాణ ఆవిర్భావ సభ రోజు ఒకవైపు శాంతి భద్రతల సమస్యలు ఉంటాయి. ఇలాంటి సమయంలో ప్రజల్ని రెచ్చగొట్టేలాగా తన యొక్క బుద్ధిని అయితే మాత్రం ప్రవేశపెట్టే ప్రయత్నం చేశారు. ఏదేమైనప్పటికీ తెలంగాణ ప్రజలు ఇక్కడ చాలా ప్రత్యేకమైన ప్రాంతం, అలాగే సున్నితమైన సమస్య. ఇలాంటి సమస్య విషయంలో మాత్రం ఆయన చాలా విభజన పట్ల కూడా ఇంకా అదే ధోరణి కనిపిస్తోంది. అలాగే ఆయన మాటల్లో కూడా ఒక క్లారిటీ లేదు, సరిగా స్క్రిప్ట్ కూడా సరిగా ఎవరు రాసిచ్చారో తెలియదు, సరిగా మాట్లాడలేదు. ఇప్పటికైనా మాత్రం తను క్షమాపణ చెప్పాలి. తన వ్యాఖ్యలు కూడా ప్రజల్ని అలాగే చాలా అంశాలు కూడా ఆయన చాలా భయంకరంగా మాట్లాడారు. ఇప్పుడైనా సరైనది కాదు. ఇకపైనా కూడా ప్రజలు ఎవరైనా స్వీకరిస్తారు, ఎవరైనా చేయొచ్చు, కానీ ఇలా విద్వేషమైన ప్రసంగాలు చేయడం ద్వారా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఏమీ సాధించలేరని కూడా కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇందిరా శోభన్ గారు మాట్లాడిన సందర్భం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ మసూన్తో సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.